నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దావోస్లో 3వ రోజు కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు. సాల్మన్ హత్యపై జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. వచ్చే నెల 17 నుంచి 20 తేదీ వరకు విశాఖ వేదికగా జరగనున్న ఐఎఫ్ఆర్ 2026 రాష్ట్రపతి పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. రైల్వే డివిజన్ విభజనలో కేకే లైన్ను ఒరిస్సాలో కలపడంపై మండిపడ్డ వైసీపీ నేత కేకే రాజు. రైల్వే జోన్ సాక్షిగా ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంటే కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే అంశంపై నిర్వహించిన కీలక ప్యానెల్ చర్చలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై ఆయన వెల్లబుచ్చిన అభిప్రాయాలు ప్రపంచ దిగ్గజాలను ఆకర్షించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం ఉద్యోగాల కోసం వెతకడమే కాకుండా యువతకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచే యువతలో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలు, స్టార్టప్లను ప్రోత్సహించడం ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు, సులభతర వాణిజ్య విధానాల ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రపంచ దిగ్గజాలతో భేటీ ప్యానెల్ చర్చ అనంతరం సీఎం పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, మౌలిక సదుపాయాల కల్పన గురించి వారికి వివరించారు. At the time I promoted IT, there is no clue. All over the world I went. Finally, I brought IT companies. I started engineering colleges. Then I promoted step by step ecosystem. Ultimately, they migrated from Andhra Pradesh to different countries. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో రాజకీయ కక్షలతో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం కలిశారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిసిన సాల్మాన్ కుమారులు మరియదాసు, భిక్షం, కుమార్తెలు రాహేలు తమ తండ్రిని టీడీపీ శ్రేణులు అత్యంత కిరాతకంగా చంపారని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి మరణంతో తమ కుటుంబం వీధిన పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన జగన్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ వేధింపులు, దాడులపై పోరాడతామని, కార్యకర్తలకు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ భేటీలో పిన్నెల్లి గ్రామానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మహావిశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. 38వ వార్డులో పలు అభివృద్ధి పనులకు ఎంపీ భరత్, ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని చెప్పారు. జగన్ సర్కారు ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి పదం వైపు పయనిస్తుందని చెప్పారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని భరత్, వంశీకృష్ణ శ్రీనివాస్, సీతంరాజు సుధాకర్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మహావిశాఖ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరాలు సరసన నిలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా ఇక్కడ శివాలయానికి రావడం జరిగింది. రామ్ కుమార్ గారు చెప్తున్నారు, పద్మశాలి కమ్యూనిటీ లీడరు. లాస్ట్ ఇయర్ ఇదే రోజు వంశీ గారిని మాకు పద్మశాలి భవన్ మీరు ఇస్తా అన్నారు, చేయాలి అంటే నేను చేస్తాను అన్నారు. బహుశా ఈ డేట్ అని చెప్పుంటారేమో, కానీ మళ్ళీ సంవత్సరం పూర్తయిగా మార్కండేయ స్వామి జయంతికి ఇప్పుడు ఇక్కడ మేము కమ్యూనిటీ హాల్ ప్రారంభించాం అనేది ఇనాగ్రేషన్ ఫర్ ద వర్క్. అది 30 లక్షలు. ఇందాక మా నరసింహచారి గారు చెప్పారు, ఇంకో 3 రోడ్లు ఇంచుమించి 50 లక్షలు, టోటల్ 80 లక్షలకి ఇవాళ వర్క్స్ ప్రారంభించడం జరగబోతుంది. వెరీ హ్యాపీ మా నాయకులు కూడా, ఎందుకంటే ప్రతి లెవెల్లో వీ హ్యావ్ గివెన్ కమిట్మెంట్స్ అట్ ద వార్డ్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, పార్లమెంట్ లెవెల్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే
మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇందాక సుధాకర్ గారు కూడా ఒక సోషల్ మీడియాలో జరిగే కాంట్రవర్సీ గురించి కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే మారే కాలంతో పాటు మనం కూడా ప్రజల కోరికల మేరకు అందరినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్ళాలి. మేము ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఈరోజు గౌరవ ఎంపీ గారు శ్రీభరత్ గారు, అలాగే మా సోదరులు సుధాకర్ గారు, ఇంకా ఇక్కడ నుండి కూటమి నాయకులు అందరూ కలిసి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇదే రోజు చేస్తామన్నాం. ఈరోజే ఇదే రోజున సుమారు 30 లక్షలతో పద్మశాలి భవన్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ వారంలోనే వర్క్లు కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే 38, 37 వార్డుల్లో కూడా ఒక 60 లక్షలతో ఇవాళ రోడ్లు కూడా భరత్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చినాయో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎలక్షన్ తర్వాత కూడా అన్నీ ఏవైతే మేము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ గ్రహించామో ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ రోజు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అప్పటికిప్పుడు తేడాని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న తర్వాతే ఓటు అడుగుతామని చెప్పాం. నమస్కారం. మన గౌరవ ఎంపీ శ్రీభరత్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఇక్కడ పద్మశాలి భవన్ని ప్రజల కోరిక మేరకు, ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేటర్ గారు సాయంతో వీరిద్దరి ఆదేశాలతో ఇది శంకుస్థాపన జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ బోర్డు బంగ్లా గురించి చాలామంది రకరకాల కథనాలు చెప్తున్నారు. ఇది జీవీఎంసీ ప్రాపర్టీ. ముందు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఎవరో దానం ఇచ్చారు, ఎవరిదో ప్రైవేట్ ప్రాపర్టీని మనం అందరం ఏదో బయటికి పంపిస్తున్నాం అనేది అది తప్పుడు సంకేతం, తప్పుడు మాటలు. మోడీ సర్కార్ ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేస్తుంటే రాష్ట్రంలో కూటమి నేతలు ముద్దు నిద్రపోతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మండిపడ్డారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ సర్కారు ప్రతిసారి రాష్ట్రానికి అదేవిధంగా ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిందన్నారు. రైల్వే జోన్ డివిజన్ విభజనలోని ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం మరోమారు అన్యాయం చేసిందన్నారు. వాల్తేరు డివిజన్లో అత్యధిక ఆదాయాన్ని తెచ్చే కొత్తవలస కేకే లైన్ను, శ్రీకాకుళంలోని కొన్ని సెక్షన్లను ఒడిశాలోని ఈస్ట్ కోస్ట్ జోన్లో కలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకు చేసిన అన్యాయంపై ప్రశ్నించే దమ్ము కూటమి నేతలకు లేకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో కేకే లైన్తో కూడిన వాల్తేరు డివిజన్ ఇస్తామన్నప్పటికీ దాన్ని మోడీ సర్కారు అమలు చేయలేదన్నారు. రైల్వేలోనూ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్టుకు 6 లైన్ రహదారి విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు మేల్కొని రాష్ట్రానికి ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కేకే రాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నానికి సంబంధించి, విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఈ రైల్వే జోన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పూర్తిగా ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే జోన్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్త వలస కిరణ్డోల్ లైన్ కానీ, అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఈ రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో
కిరండోల్ కొత్త వలస లైన్ ఉండాలి. విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించిన యూనియన్స్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఎంతో కాలం నుండి డిమాండ్ చేస్తున్న డిమాండ్. అంతేకాకుండా విభజన చట్టంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కూడా విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విశాఖ ఉత్సవ్ 2026ను ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాల ఉత్సవాల కర్టెన్ రైజర్ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, శ్రీ డోలా బాలా వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేలా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని మంత్రులు కోరారు. ఈసారి విశాఖ ఉత్సవం కేవలం విశాఖ నగరానికే పరిమితం చేయకుండా పొరుగున ఉన్న అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏకకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ఉత్సవాల ప్రారంభ వేడుకలు విశాఖపట్నంలో వైభవంగా మొదలవుతాయి. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకల ముగింపు సభను అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను ప్లాన్ చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సీ టు స్కై అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనం చెప్తున్నది సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు. విశాఖపట్నం, అదే విధంగా అనకాపల్లిలో సాగర తీరాలని మనం చూస్తాం, కొండ శిఖరాలని అరకులోయలో మనం చూస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం, అందులోనూ విశాఖ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఆ మధ్య కాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే సోయానా ముఖ్యమంత్రి గారు అన్నారు, మైసూర్ అదే విధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాట. అదే విధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని, సినిమా, సాహిత్యం, అదే విధంగా నృత్యం, వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాంతో పాటు మీ అందరికీ తెలియంది కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలందరూ కూడా ఈ కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొని విశాఖపట్నాన్ని అద్భుతంగా సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా చేసే దానిలో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరం, వాళ్ళకి కావాల్సిన కుటుంబాలకు కావాల్సినటువంటి మనకు వినోదం కూడా కలిగించడానికి విశాఖ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రమోట్ చేసేలా మీడియాను, ప్రజలందరూ సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరికీ తెలుసు విశాఖపట్నంలో గతంలో కూడా బీచ్ ఫెస్టివల్ జరిగేది. కానీ 5 సంవత్సరాలు ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చీకటి రోజులు గడిచాయి, ముఖ్యంగా టూరిజంలో. ఇప్పుడు దుర్గేష్ గారు చెప్పినట్లుగా విజయవాడలో విజయవాడ ఉత్సవం జరిగిన, గండికోట ఉత్సవం జరిగిన, నిన్న కాక మొన్న కోనసీమ ఉత్సవం జరిగిన, ఆవకాయ ఉత్సవం జరిగిన, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో టూరిజంని డెవలప్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే జీడిపి కూడా మనం పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా ప్రోగ్రామ్ని చేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించినటువంటి ఘనత విశాఖపట్నం వాసులకి దక్కుతుంది. తాగితే అరకు కాఫీ తాగాలి, తింటే అనకాపల్లి బెల్లం తినాలి, చూస్తే విశాఖ ఉత్సవాలు చూడాలి. ఆ రేంజ్లో ఈసారి మనకు ఖచ్చితంగా ఉత్సవాలు ఉండబోతున్నాయి. అరకు ఎంత అంగరంగ వైభవంగా ఆ ప్లేస్లన్నీ ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3 జిల్లాలుగా మనం రూపాంతరం చెందింది. ఈ 3 జిల్లాలకి కూడా ఈరోజు మన ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. వైజాగ్ 24 నుంచి 31 వరకు, అనకాపల్లి 29, 30, అరకు 30, 31 తేదీల్లో ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం.
ముఖ్యంగా అరకు గురించి చెప్పాలి. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక మంత్రిగా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక విషయం చెప్పాలి. అరకులో ఉన్నటువంటి అద్భుతమైన అందాలను చూడడానికి మీరు ఎలా వెళ్తున్నారో ఆ అందాలను మరి కాస్త పెంచి మీకు చూపించాలన్నది మేము ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఒకటే ఎప్పుడూ కూడా, హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. మనకి వెల్త్ క్రియేట్ చేయడంలో కానీ, హెల్త్ని ప్రాపర్ వేలో ఉంచడంలో కానీ, అట్ ద సేమ్ టైం ఈ రెండింటికి సంబంధించి హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ని ఉంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేసే విధంగా ఈరోజు 1.5 yearలో ఎప్పుడూ లేనన్ని ఉత్సవాలు కూడా జరిగినాయి. మన ఉమ్మడి విశాఖపట్నానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే, ఒకవైపు బీచ్ స్ట్రెచ్ ఒకవైపు ఉంటుంది, ఒక పక్క కొండలు ఉంటాయి. ఇప్పుడంటే 3 జిల్లాల కింద విడిపోయింది, కానీ ఇంతకుముందు కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో ఒకవైపు అరకు, ఎటువైపు వెళ్ళాలన్నా అంటే ఈవెన్ వాతావరణ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉండే ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అంటే అరకులో వాతావరణ పరిస్థితులు ఒకలా ఉంటాయి, ఇక్కడ వైజాగ్లో ఒకలా ఉంటాయి, కొంచెం అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది. ఓవరాల్గా అన్నీ కలుపుకొని ఈరోజు ఒకే వేదిక మీద ఈ ఉత్సవాలు జరపడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యావరణ విధ్వంసం, గిరిజన హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయికి చేరాయని జల బిరాదరి జాతీయ కన్వీనర్ శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం స్థానిక హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముడసర్లోవర్ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని, పట్టణ గ్రీన్ ఏరియాలను డీక్లాసిఫై చేసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సముద్ర కాలుష్యం, గాలి నాణ్యత పడిపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములను జిందాల్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తన ఆధీనంలో ఉంచుకుంటుందని, విజయనగరంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. నేను ఈ పర్యావరణం మీద, అలాగే పర్యావరణ ప్రధాన కార్యదర్శి అని పేరు పెట్టాం కదా, పర్యావరణం మీద ముందుకెళ్దాం. అలాగే మన నుడి మన నది కార్యక్రమాన్ని కాస్త వేగవంతంగా ముందుకు తీసుకెళ్దాం. ముందు తొలి దశలో తెలుగు రాష్ట్రాలు, తర్వాత 29 రాష్ట్రాలు, ఆ తర్వాత అన్ని దేశాలు. మన నుడి మన నది అంటే భాషలను రక్షించుకోవడం, నీటిని రక్షించుకోవడం, జల సంరక్షణ, ఈ 2 కార్యక్రమాలుగా తీసుకున్నాం. ఇది పార్టీలకు అతీతంగా చేద్దామనే ఉద్దేశంతో నేను మోరార్లెస్ పార్టీలకు అతీతంగానే ఉంటాను. ఇప్పుడు పార్టీలో ఉన్న, పార్టీ పరంగా కూడా ఎక్కువ మాట్లాడు నేను. కాబట్టి ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ ద్వారా ప్రభుత్వానికి అలాగే అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానండి. మొట్టమొదటిది సముద్ర కాలుష్యం. సముద్ర కాలుష్యం మీద గత 12 సంవత్సరాలుగా నేను, డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు మన జీవీఎంసీతో ఒక యుద్ధమే చేస్తున్నాం. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఇది కాలుష్యం జరుగుతుంది అంటున్నారు, చేస్తామంటున్నారు, కానీ నివారణ చర్యలు ఏమాత్రం, అంటే క్షేత్రస్థాయిలో ఏమాత్రం కూడా ఆ పరిరక్షణ తీసుకోవడంలా, అంటే సముద్ర కాలుష్యం నివారణ గురించి ఏమీ చేయాల. ఉదాహరణకి మన లాసెన్స్ బే దగ్గర కలుస్తున్న నీరు ఉంది, దాదాపు 35-40 మిలియన్ లీటర్ల నీరు రోజు ఒక్క ఏరియాలోనే అన్ట్రీటెడ్ స్యూయేజ్, అంటే అది స్యూయేజ్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు లేకుండా వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది. దీని గురించి గత 10 ఏళ్ళుగా నేను చెప్తే నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చున్న జీవీఎంసీ అధికారులు నిన్నే ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చి చెప్పారు, ఒక టెండర్ పిలిచామండి, ఈ జనవరి 10వ తారీఖున ఫైనలైజ్ చేసాం, వాళ్ళు వర్క్ మొదలెడతారు, ఇంకొక 1.5-2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు చావు కబుర్చాలుగా. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని నేను జీవీఎంసీని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే దీని మీద డాక్టర్ రాజేంద్ర సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కేసు వేసి దాదాపు 12 సార్లు మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది, ఫిజికల్గా మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఇంత శ్రద్ధ తీసుకుంటే బాధ్యత గల అధికారంలో ఉన్న జీవీఎంసీ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ అండ్ కలెక్టర్ ఆఫ్ దిస్ విశాఖపట్నం సిటీ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్, టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజాస్టర్. ఇప్పుడు ఏమంటే కొద్దిగా 16వ తారీఖు జనవరి నుంచి మనకు ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది, అంతర్జాతీయ చట్టం. దాన్ని హైసీస్ ట్రీటీ అంటారు, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇదివరకు మనకి ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఒక బోర్డర్ ఉండేది. సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలకు డోకరా వేశారని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. నగరంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణాల్లో కోత పెట్టారని మండిపడ్డారు. మహిళా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 0 వడ్డీ పథకానికి మంగళం పాడారని ఎద్దేవా చేశారు. మహిళలు తలదించుకునేలా సంక్రాంతి సంబరాలు జరిగాయని విమర్శించారు. సంక్రాంతి పేరుతో రికార్డింగ్ డాన్సులు, పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా సాగాయన్నారు.
కూటమి పాలనపు కెసినో పాలనగా కళ్యాణి అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలు ఎంతో బలంగా ఆర్థిక పరిపుష్టితో ఉండేవన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరు అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. డ్వాక్రా సంఘం మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటి అక్క చెల్లెమ్మలకి ఈరోజు 0 వడ్డీకి గుండు 0 చుట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే నాబార్డు నివేదికలో డ్వాక్రా సంఘాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది. బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు 479 కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్న 0 వడ్డీ ఇవ్వకపోవడం, వాళ్ళకి చేస్తానన్న ఆర్థిక భరోసా అందివ్వకపోవడం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు? అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులను చేస్తానన్నారు, కోటీశ్వరులను చేస్తానన్నారు, పారిశ్రామికవేత్తలను చేస్తానన్నారు. ఈరోజు తీసుకుంటే వాళ్ళ తాలూకా పరపతినే తగ్గించేసిన దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ విధంగా ముంచేశారో నాబార్డు నివేదికే మనకి స్పష్టం చేస్తూ ఉండే పరిస్థితి. తీసుకుంటే 2023-24 అంటే మా జగనన్న పాలనలో డ్వాక్రా సంఘాలు అనేవి పురోగమనంలో ఉండేవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఆయనకు గొప్ప ఆలోచన అని, ఆలోచనే ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పాలకొండ మండలం లంబూరు పంచాయతీ గరుగుబెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మన పొలంలో విత్తనం వేసి ఎరువులు వేస్తే పంట పండుతుందని, కానీ అంబేద్కర్ ఏ ఆధారం లేని చోట అణిచివేత అనే బండరాళ్ల మధ్య పుట్టి ఆ బండలను చీల్చుకొని మొలకెత్తిన మహాశక్తి అన్నారు. చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా వాటిని ధైర్యంతో ఎదిరించి ఈ దేశానికి దిక్సూచిగా మారారని పేర్కొన్నారు. ఏర్పాటు చేసుకోవడం, ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అవకాశం నాకు కల్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు అంటేనే ఒక జ్వాల, ఒక దీపం ఎన్ని దీపాలనైనా ముట్టించగలుగుతుంది. ఒక ఆలోచన ఎన్ని ఆలోచనలనైనా సరే మార్చగలుగుతుంది. ఒక్క వ్యక్తి చిన్నతనం నుంచి తాను పడ్డటువంటి అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేసి అవమానంతో కృంగిపోకుండా పోరాడి పైకి వచ్చారు. మనం పొలం పండిస్తూ ఉంటాం, నాగళ్ళు పెట్టి దున్ని కలుపు తీసి విత్తనం వేసి నీళ్లు గడ్డి ఎరువులు వేసి రోగాలు వస్తే మందులు కొట్టి పంట పండిస్తాం. కానీ కొన్ని విత్తనాలు ఏ బండ చాటునో పడిపోతాయి. మట్టి లేదు, తేమ లేదు, ఎరువు లేదు, రోగం వస్తే మందు కొట్టేది లేదు. అయినా సరే ఒక తపన ఆ బండను చీల్చుకుంటూ అది మొలకెత్తుతుంది, ఎదుగుతుంది, అవసరమైతే ఆ బండను కూడా చీల్చేస్తుంది. బాధితులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అండగా నిలిచారని కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తెలిపారు. పూర్ణ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాధితులకు షాపుల నిర్మాణ పనులకు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు కూటమి నాయకులు లంకా త్రినాథ్, బొత్స రామిరెడ్డి మాట్లాడారు. పూర్ణ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు నిర్మాణాలు త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. 2 లక్షల రూపాయలకు పైగా నిధులతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. పూర్ణ మార్కెట్ వ్యాపారులకు ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని నాయకులు భాస్కర్రావు, లంకా త్రినాథ్, బొత్స రామిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాధితులు, స్థానిక వ్యాపారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు పూర్ణ మార్కెట్లో షాపులు కాలిపోయినందుకు వాళ్ళ ఒక బాధలు చూడలేక అందరూ రాజకీయ పరంగా మిత్రపక్షాలు ముమ్మడి పార్టీ అందరూ కూడా దీనికి సహకరించి కార్పొరేషన్ నిధులతో కార్పొరేటర్ గారు దీని మీద షరతు తీసుకొని ఇమీడియట్గా అక్కడ కొట్లు కాలిపోయినంత వరకు ఈ కొట్లకు త్వరగా కట్టించేసి ముందు కొట్లు వాళ్ళ స్థానంలో వాళ్ళు కూర్చుంటే బాగుంటుంది ఒక తపంతో 2,50,000 రూపాయలు గ్రాంట్ చేసి ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంక దీనికి చెక్కులు కూడా కాలిపోయి నష్టపరిహారాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ ఎమ్మెల్యే కానీ మన కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి సుధాకర్ గారు కానీ మా ఇన్ఛార్జి గారు కానీ మొత్తం అందరూ కలిసి కార్పొరేటర్ గారితో సహా అందరూ కృషి చేసి ఇమీడియట్గా స్పందించి ఆఫీసుల దగ్గర తిరిగి ఇమీడియట్గా గ్రాంట్ చేయించే కార్యక్రమం చేయడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఎంతో చారిత్రాత్మక పేరు ప్రఖ్యాతలు కలిగిన పూర్ణ మార్కెట్ ఈ 3 జిల్లాల్లోని కూడా ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా సరే సూది నుంచి సూదండ్రాయి వరకు దొరికే ఏకైక మార్కెట్ ఈ పూర్ణ మార్కెట్. 125 సంవత్సరాల చరిత్ర గల పూర్ణ మార్కెట్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏవైతే 16 షాపులు కాలిపోయి ఇక్కడ ఒక వ్యాపారస్తులకి తీవ్ర నష్టం పెను ప్రమాదం జరిగి తీవ్ర నష్టం జరిగిందో ఆ జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అలాగే మన స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు గౌరవ సీతారాం సుధాకర్ గారికి అలాగే లోకల్ కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ గారికి తెలియజేయగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా తహసీల్దార్ గారికి కానివ్వండి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి కానివ్వండి రిప్రజెంటేషన్ ద్వారా రిప్రజెంట్ చేసి జరిగిన నష్టాన్ని ఇమీడియట్గా వెంటనే నామినేటెడ్ వర్క్లు వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని భర్తీ చేయాలని చెప్పేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా అంతే వేగంగా స్పందించి వ్యాపారుల యందు పెద్ద మనసుతో వ్యాపారుల యందు పెద్ద దయతో వాళ్ళందరూ కూడా నామినేటెడ్ వర్క్లు 2,50,000 రూపాయలు అంతకల్లా తాత్కాలికంగా వీళ్ళందరూ వ్యాపారం చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా 2,50,000 రూపాయలతో జీవీఎంసీ అభివృద్ధి నిధులతో వీరికి తాత్కాలిక షెడ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన స్థానిక కార్పొరేటర్ గారు అలాగే మన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్న గారు ఇద్దరు స్వయం కృషితో ఈరోజు షెడ్ల నిర్మాణం జరుగుతుందండి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఇండియా తమ ప్రీమియం రెనో 15 సిరీస్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ, రెనో 15 అనే 3 వేరియంట్లను పరిచయం చేసింది. ముఖ్యంగా యువకులు, ఫోటోగ్రఫీ ప్రియులకు లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను రూపొందించారు. రెనో 15 ప్రో మరియు ప్రో మినీ మోడల్స్ 200 MP ప్రధాన కెమెరాతో వస్తున్నాయి. దీనికి తోడు 50 MP 3.5x ఆప్టికల్ జూమ్ లెన్స్, 120x డిజిటల్ జూమ్ మరియు పూర్ టోన్ ఇమేజింగ్ టెక్నాలజీని జోడించారు. ఈ సందర్భంగా ఓప్పో ఇండియా కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ మీడియాతో మాట్లాడారు. భారత్లో ఓప్పోకు 10 కోట్లకు మందికి పైగా వినియోగదారులున్నారని తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా శక్తివంతమైన ఇమేజింగ్ సిస్టమ్, లోతైన ఏఐ సామర్థ్యాలతో ఈ సిరీస్ను తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. So we have recently launched our Oppo Reno 15 series in India, and the special features about this phone is its camera system, of course, the design. So this has India's first HoloFusion design in the phone itself. So if you see, this is the Pro Mini variant that I'm having, and this is the HoloFusion design over here. The phone has 200 megapixel main cameras, 50 megapixel telephoto lens with up to 3.5x zoom, again focusing on the portraits. And we also have pop-out feature in the phone itself, making your creative experience even more immersive and giving you the freedom of being creative with the pop-outs. With battery and SuperVOOC charging system, we have also taken care of frequent top-ups that we need. And the Pro variant and the base variant of Reno 15 series has 6500 mAh battery, and the Pro Mini, again not compromising on anything, has 6200 mAh battery, and all phones support 80 watt. ఫిబ్రవరి 17 నుంచి 20 తేదీ వరకు విశాఖపట్నం వేదికగా జరగనున్న ఐఎఫ్ఆర్ 2026 మిలాన్ విలేజ్ కార్యక్రమాలను రాష్ట్రపతి పర్యటనను సమన్వయంతో విజయవంతం చేద్దామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంలోని వివిధ విభాగాల అధికారులు, పోలీస్, రక్షణ శాఖ అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో బుధవారం సమీక్షించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఐఎఫ్ఆర్ మిలాన్ కార్యక్రమాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారులు పనిచేయాలని సూచించారు. రాష్ట్రపతి పర్యటన అత్యంత భద్రతతో ప్రోటోకాల్కు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ పవర్ బ్యాకప్, వైద్య సేవలు, అగ్నిమాపక భద్రత, పిఏ సిస్టమ్, బ్యారికేడింగ్, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు, కాన్వాయ్ వాహనాల నిర్వహణ, ప్రజల రవాణా సౌకర్యాలు, త్రాగునీరు, క్యూలైన్, విశ్రాంతి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నిర్దేశించారు. From
police department, a comprehensive traffic rerouting plan. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ పుట్టినరోజు వేడుకలు విశాఖ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఏఐసీసీ సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమలాకర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యన పుట్టినరోజు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ అభిమానం తనలో నూతన ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు, డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాండ్రపు గాయత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రియాంక దండి పాల్గొని కమలాకర్కి శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే ఆయన తయారు చేసిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. అలాగే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి యంగ్స్టర్స్ ఎంతోమంది లీడర్స్గా తయారైన వాళ్ళు నేను నా కళ్ళెదురుగా చాలామంది చూశాను. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, సార్ ఇచ్చిన ఒక మాట ఇస్తే ఆ మాటకి స్టిక్ అయ్యండి, అతనికి ఏదైతే మాట ఇచ్చి ఎక్కడికి ఏ స్టేజ్ని తీసుకెళ్తారో అంటే ప్రతి ఒక్కరు టాలెంట్ గుర్తించి ఈ టాలెంట్ కదా సూటబుల్, సో తప్పనిసరిగా నీకు ఈ పదవిలో నువ్వు ఉంది కానీ ఈ బరువు బాధ్యత నువ్వు తీసుకో అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వరకు ఒక్కరు కూడా అన్యాయం అయిపోయింది అయితే నాకు తెలియదు రుద్రరాజ్ సార్ ద్వారా. సో ఐ వెరీ వెరీ హ్యాపీ. సారు అండర్లో నేను బర్త్డే చేసుకున్నందుకు నిజంగా నా జన్మ అంటే ఎంతో హ్యాపీ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, స్నేహాభావంతో మెలగాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అన్నారు. ఎంఎస్ఆర్ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ పుష్కర జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పరశురామరాజు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ మాట్లాడారు. మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. హిందువులందరూ సంఘటితంగా ఉంటూ హిందూ మత సంరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అందరూ దైవచింతన, శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మెలిగితే సమాజంలో శాంతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ జయంతి కార్యక్రమం నిర్వహకులు ఇమంది రామారావు, రాంబాబు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కనకదుర్గ మహాలక్ష్మి గుడి వెనకాల మార్కండేయ స్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా పద్మశాలీలందరూ కూడా ఇక్కడ ఆయన జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్వకాలం నుంచి చరిత్ర తీసుకుంటే దేవతా వస్త్రాలు కుట్టించిన వ్యక్తి ఎవరిని ఉంటే ఆయన మార్కండేయులు. అటువంటిది ఆ మార్కండేయ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. శ్రీ పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గత పుష్కర కాలంగా 12 సంవత్సరాలుగా శ్రీ భక్త మార్కండేయ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ రావడం జరిగింది. పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన కటాక్షాన్ని పొందినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారని చెప్పుకోవచ్చు. అది ఒకటి భక్త కన్నప్ప అయితే రెండోది శ్రీ మార్కండేయుడని. ఎందుకంటే మార్కండేయుడు చరిత్ర చెప్పుకోగానే ఆయుష్కు ప్రధానమైనటువంటి కారణం అని చెప్పవచ్చు. అలాగా మరి పరమేశ్వరుడే తనకు శరణాగతి అనే భావంతో పరమేశ్వరుని ఆరాధించి పరిపూర్ణమైనటువంటి అల్పాయుష్కుడుగా ఉన్నటువంటి మార్కండేయుడు పరిపూర్ణమైన ఆయుష్ను పొందడం ఒక గొప్ప ఆధ్యాత్మికంగా ఇది ఒక గొప్ప తార్కాణం. ఇట్లాంటి ఉత్సవాలు ఇంకా విశాఖపట్నంలో విరివిగా జరగాలని, పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షం అందరికీ లభించాలని, మార్కండేయుడి యొక్క మంగళాశాసనం అందరికీ లభించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దావోస్లో 3వ రోజు కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు. సాల్మన్ హత్యపై జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు. వచ్చే నెల 17 నుంచి 20 తేదీ వరకు విశాఖ వేదికగా జరగనున్న ఐఎఫ్ఆర్ 2026 రాష్ట్రపతి పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. రైల్వే డివిజన్ విభజనలో కేకే లైన్ను ఒరిస్సాలో కలపడంపై మండిపడ్డ వైసీపీ నేత కేకే రాజు. రైల్వే జోన్ సాక్షిగా ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంటే కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.